ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా. మరి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి అన్నీ చదువుకుంటూ వస్తే ఈ ఏడవటానికి, నవ్వటానికి, మరి అలాగే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు అన్నిటిని సంపాదిస్తా ప్రతిదానికి సమయం కలదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రతి సంగతిని విమర్శించు సమయం ఏర్పడి ఉన్నది, లేని ఏళ్ళ మనుషులు చేయి కీడు బహుభారము. అంటే ప్రతిదానంతా దేవుడు విమర్శిస్తాడంట, ప్రతిదానంతా దేవుడు లెక్కిస్తాడంట. అలా చూసి చేసి మనుషులకి చేయకపోతానంట, మనుషులు చేసేటువంటి కీడంట భూమి మీద చాలా భారంగా ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం గమనించినట్లయితే మనకు తెలిసిన విషయమే. స్పష్టంగా కనపడేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అక్కడంటే గెహాజీ, అలాగే ఎలీషా. ఎలీషా తిరస్కరించేటువంటి బహుమానాలని ఆశించి వెళ్ళిపోయాడు గెహాజీ. వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ నడవట్లేదు. వాటి కోసం వద్దనుకున్న దాన్ని, దైవజనుడు వద్దనుకున్న దాన్ని, యజమాని వద్దనుకున్న దాన్ని, గురువుగారు వద్దనుకున్న దాన్ని పొందుకోవటం కోసం ఎంత ప్రయాసపడంటే, ఎంత పరిగెడతాడంటే, ఎంత వేగంగా పరిగెడతాడంటే అలసిపోయి చెమటలు గక్కేంతగా పరిగెడుతున్నాడు. ఇది చూసినటువంటి నయమాను ఆగి మరి గెహాజీ ఆశించి దానికి ఇచ్చినప్పుడు మరి ఈ విషయము మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకుడు అనేటువంటి ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అని. అంటే గెహాజీ ఏమన్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటున్నాడు. అప్పుడు వెంటనే దేవుని సేవకుడు అంటే ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీవు నయమానుతో కూడా వెళ్ళినప్పుడు, నువ్వు బహుమానాలు తీసుకుంటున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్పేసి అని అంటూ, ఇది సంపాదించుకుంటకు నాటుటకును ఇది ఏమైనా సమయమా, ఇది నువ్వు బహుమానాలు తీసుకున్న సమయమా ఇది అని చెప్పేసి అని మరి గెహాజీని గద్దించడం మనం చూస్తుంటాం. ఇలా నిజమే, ఒక్కోదానికి ఒక్కో సమయం ఉంది, ఏం చేయాలన్న సమయం ఉంది. సమయం సందర్భం లేకుండా జీవితంలో ఏదైనా చేస్తే దానివల్ల మనకి అపవాదు, నింద, లేకపోతే ఓడిపోవటం తప్ప మరొకటి ఏది లేదని చెప్పేసి అని ఒక దైవజనుడికి చెప్తాను. స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయం నేను అనుకుంటుని అంటున్నాడు. ఏంది, ప్రతి ప్రయత్నం కూడా, ప్రతి క్రియకు కూడా తగిన సమయం ఉందంట. నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తాడంట. స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మరి దేని గురించి భయపడొద్దు. దేవుడు న్యాయం చేస్తాడు, దేవుడు తీర్పు తీస్తాడు. ఆయన ఒకరిని హెచ్చించేవాడు, ఆయన ఒకరిని తగ్గించేవాడు. అయితే దేనికైనా సమయం రావాలా, సమయం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎట్టి న్యాయం జరిగించాలో, దేవుడు నీ జీవితంలో ఎట్టి కృపను ఇవ్వాలో, దేవుడు నీ జీవితం ఎంతగా బలపరచాలో, ఏ రీతికి సహాయం చేయాలో ఆ రీతికి సహాయం చేసే దేవుడు నీకు న్యాయం తీర్చును గాక. దానికి సమయం వచ్చినప్పుడు దేవుడు తన అనుకున్న మేలు నీ జీవితంలో జరిగించును గాక. స్తోత్రం. మూసుకొని ప్రార్థన చేసుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, నీ స్తోత్రాలయ్యా, నీ వాక్యం సెలవుస్తుంది, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం మీద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని నీ వాక్యం సెలవుస్తుంది. ఈ ఉదయకాల సెలవు ప్రభువా, నీ వాక్యం చూస్తున్న బిడ్డలు ప్రయత్నాలు చేసి తండ్రి నాయన అనేక కార్యాలు తలపెట్టి, అయ్యో ఇది జరగట్లేదో, ఇది వెనకపోతుందని చెప్పేసి అని బాధపడుతున్నారేమో, దుఃఖిస్తున్నారేమో. కానీ ప్రభువా, మీ వాక్య ప్రకారం చూస్తే ప్రతి దానికి సమయం కలదు. మీరు ఎప్పుడు సెలవిస్తారో, ఎప్పుడు నిశ్చయిస్తారో, ఎప్పుడు ప్రభుత్వం జరగని ఉద్దేశించుతారో అప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రభుత్వం అయినా మరి అయ్యా నీ స్తోత్రాలు తన పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా మరి పనులు జరుగుతాయి ప్రభు. కనుక నిశ్చితానుసారంగా నీ నామానికి మహిమకరంగా సమస్త మీరు జరిగించండి. ప్రభుత్వపడిన తండ్రి స్తోత్రాలు. బిడ్డలు చేసే ప్రయత్నాలు సఫలపరచండి. సరైన సమయంలో సరైన దీవెనలు బిడ్డలు దయచేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.